మాజీ మంత్రి కొడాలి నాని విషయంలో కీలక అప్డేట్ ఒకటి వచ్చింది. కొద్ది రోజులుగా ఆయన అనారోగ్యంతో బాధపడుతున్న సంగతి తెలిసిందే. ఆయన గుండెకు బైపాస్ సర్జరీ కూడా జరిగింది. ఈ నేపథ్యంలో ఇటీవల కొడాలి నాని హైదరాబాద్లో విశ్రాంతి తీసుకుంటున్నారు. సడన్ గా ఆయన ఓ వివాహ రిసెప్షన్ లో కనిపించడంతో గందరగోళం నెలకొంది. కేసుల నుంచి తప్పించుకునేందుకే కొడాలి నాని అనారోగ్యం పేరుతో నాటకాలు ఆడుతున్నారని టీడీపీ అనుమానం వ్యక్తం చేసింది. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేత ఒకరు కీలక ప్రకటన చేశారు. ఆయన సన్నిహితుడైన దుక్కిపాటి శశిభూషణ్ కొడాలి నానిని కలిసేందుకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు అభిమానులు ఎవరూ రావద్దని విజ్ఞప్తి చేశారు. వైద్యుల సూచన మేరకు ఈ ప్రకటన చేసినట్టు తెలిపారు. ఇప్పటికే కొడాలి నాని అమెరికా వెళతారని ప్రచారం నేపథ్యంలో లుకౌట్ నోటీసులు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఇటువంటి పరిస్థితుల్లో నాని అనుచరుడు ఈ ప్రకటన చేయడం విశేషం. వైసీపీ హయాంలో కొడాలి నాని తరచూ వివాదాస్పద కామెంట్స్ చేసేవారు. ముఖ్యంగా చంద్రబాబుతో పాటు లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసేవారు. వ్యక్తిగతంగా దూషించిన సందర్భాలు కూడా ఉన్నాయి. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత కొడాలి నాని చేసిన కామెంట్స్ పై పెద్ద ఎత్తున ఫిర్యాదులున్నాయి. వాటిపై పోలీసులు కేసులు కూడా నమోదు చేశారు. రైతు మోషే కేసు, వాలంటీర్లతో బలవంతంగా రాజీనామా చేయించడం వంటి ఆరోపణలున్నాయి. సోషల్ మీడియా కామెంట్స్ పై సైతం పెద్ద ఎత్తున పోలీసులకు ఫిర్యాదులొచ్చాయి. వీటితో పాటు ఇసుక, మట్టి, భూ కబ్జాలకు సంబంధించి ఆరోపణలు కూడా ఉన్నాయి. టిట్కో ఇళ్ల పంపిణీలో అవకతవకలు జరిగాయని, జగనన్న కాలనీల మెరక పేరుతో చదును చేసే క్రమంలో 45 కోట్ల రూపాయల అవినీతి జరిగిందని ఆరోపణలున్నాయి. విద్యుత్ అక్రమాలపై మరోవైపు విజిలెన్స్ విచారణ జరుగుతోంది. 2022లో నిబంధనలకు విరుద్ధంగా క్యాసినో నిర్వహించారని ఆయనపై ఆరోపణలున్నాయి. గుడివాడ ఆటోనగర్లో నిబంధనలకు విరుద్ధంగా మద్యం గోదాము ఖాళీ చేయించారనే అంశంపై టూ టౌన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఆలయ భూములకు సంబంధించి భూములను కాజేసేందుకు ప్రయత్నించారన్న ఆరోపణలపై ఫిర్యాదులు వచ్చాయి. ఫిబ్రవరి 13న వల్లభనేని వంశీ అరెస్టు జరిగింది. ఆయనపై కేసుల మీద కేసులు నమోదు, రిమాండ్ ఖైదీగా ఉన్నారు. ఆ సమయంలోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డితో పాటు కొడాలి నాని పరామర్శించేందుకు విజయవాడ వచ్చారు. ఆ సమయంలో కూడా మీడియా ముందు దూకుడుగా మాట్లాడారు కొడాలి. అయితే అప్పుడే వల్లభనేని వంశీ తరువాత అరెస్టు కొడాలి నానిదని ప్రచారం ప్రారంభమైంది. ఇంతలోనే ఆయన అస్వస్థతకు గురయ్యారు. హైదరాబాద్ ఆసుపత్రికి తరలించగా గుండెపోటు అని నిర్ధారించారు. అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ముంబైలోని ఏషియన్ హార్ట్ సెంటర్కు తరలించారు. అక్కడ వైద్యులు బైపాస్ సర్జరీ చేశారు. ఆసుపత్రి నుండి డిశ్చార్జ్ అయ్యాక హైదరాబాద్లోని విశ్రాంతి తీసుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన అమెరికాకు వెళ్తారని ప్రచారం జరుగుతున్న నేపథ్యంలోనే పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేశారు.